ఫిగ్మాని చిన్ని పార్ట్స్ గా నేర్పిస్తాను, వచ్చి నేర్చుకుందాం. ఫ్రేమ్ టూల్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, దేని కోసం యూజ్ చేస్తారు అన్నది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫ్రేమ్ టూల్ సెలెక్ట్ చేయాలంటే డైరెక్ట్ గా యూ కెన్ క్లిక్ హియర్, యూ కెన్ క్లిక్ ఎఫ్ ఫర్ షార్ట్ కట్ కీ. సో ఎఫ్ క్లిక్ చేసినా అవుతుంది, లేదంటే డైరెక్ట్ గా క్లిక్ చేసినా అవుతుంది. నేను విఎఫ్ అని క్లిక్ చేస్తున్నా. సో టూల్స్ మారుతున్నాయి అనమాట. సో నాకు ఇప్పుడు ఫ్రేమ్ టూలే కావాలి. ఫ్రేమ్ టూల్ క్లిక్ చేయగానే మీరు రైట్ సైడ్ లో చూస్తే డిజైన్ ప్యానల్ లో ఫ్రేమ్ టూల్ రిలేటెడ్ స్టఫ్ కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ టూల్ అంటే ఏంటి? ఫ్రేమ్ టూల్ ఏంటంటే ఇప్పుడు క్యాన్వాస్ మీద మనం ఎప్పుడైనా సరే ఒక బుక్ ఉన్నది అనుకోండి, బుక్ ఉన్నప్పుడు మనం బుక్ లోపల ఉండే పేజెస్ లో రాస్తాం, కానీ కవర్ ఇమేజ్ మీద రాసి నోట్ చేయం కదా. కవర్ పేజ్ ఉంటుంది కదా, దాని మీద నోట్. మనం ఎప్పుడైనా సరే ఈ కవర్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చే పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్స్ లో రాస్తాం. దాన్ని సింపుల్ గా మాట్లాడాలంటే డిజైనింగ్ ఫార్మాట్ లో దాన్ని ఫ్రేమ్ అంటారు అనమాట. ఓకే, సో మనం నోట్స్ రాయాలన్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ నోట్ చేయాలన్నా, లేదంటే డ్రాయింగ్స్ చేయాలన్నా, ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా మనం పేపర్ లోనే రాస్తాం. అఫ్ కోర్స్ వీ కెన్ రైట్ ఇట్ ఆన్ దిస్ కవర్ పేజ్. అలానే మనం క్యాన్వాస్ మీద కూడా రాయగలుగుతున్నాం. బట్ యాక్చువల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావాలి అంటే బుక్ లో మనం పేపర్ లో లోపల ఉండే పేపర్ లో ఎలా రాస్తామో అలా మనం వెబ్సైట్ కి కానీ, మొబైల్ అప్లికేషన్ కానీ, ట్యాబ్ కానీ, లేదంటే స్మార్ట్ వాచ్ కానీ, ఏదైతే డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్నిటి మీద డిజైన్ చేయాలంటే కన్ఫర్మ్ గా వీ హ్యావ్ టు యూస్ ఫ్రేమ్స్. ఓకే, ఫ్రేమ్స్ యూజ్ చేస్తూ దానిపైన మనం ఏమన్నా చేయాలి. వీ కెన్ రైట్ ఆర్ వీ కెన్ యూస్ వాట్ వి వాంట్ అన్నట్టు. అంటే ఏమైనా ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నామా, ఐకాన్స్ పెట్టాలనుకుంటున్నామా, ఏదన్నా సరే ఫ్రేమ్స్ మీద పెట్టాలి. ఒకవేళ మీరు మొబైల్ అప్లికేషన్ తీసుకుంటే మొబైల్ అప్లికేషన్ ఫ్రేమ్ సైజ్ తీసుకొని చేయాలి. ఇప్పుడు ర్యాండమ్ గా అయితే నేను ఫ్రేమ్ తీసుకొని ఇలా రెక్టాంగిల్ లా పెట్టేసానే గానీ, నార్మల్ గా వెబ్సైట్ కి, మొబైల్ అప్లికేషన్ కి అండ్ టీవీస్ కి కొన్ని సైజెస్ ఉంటాయి. సో ఆ సైజెస్ తీసుకొని చేయమంటారు. అలా ఫిగ్మా వాడు సైజెస్ ఏమి ప్రెసెంట్ మనకి ఏమి ప్రొవైడ్ చేశాడు అన్నది చూపిస్తాడు. బై డిఫాల్ట్ గా ఫ్రేమ్ అన్నది క్లిక్ చేయగానే మనకి ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది డిజైన్ ప్యానల్ లో. సో మీరు ఇది చూస్తే ఏమైంది, స్టార్టింగ్ నే ఫోన్ రిలేటెడ్ స్టఫ్ కనిపిస్తుంది. సో ఫోన్ లో ఆండ్రాయిడ్ కాంపాక్ట్ అన్నది ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది చూసారా. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్రేమ్ వచ్చేసింది. ఇంకొకటి ఏమున్నది అంటే ఆండ్రాయిడ్ మీడియం అన్న సైజ్ ఉన్నది. ఇంకొకటి ఐఫోన్ 16 స్క్రీన్, ఇంకొకటి ఐఫోన్ 16 ప్రో. అలా మీరు చూస్తే 16 ప్రో మ్యాక్స్ అని, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ SE అని ఫోన్ రిలేటెడ్ స్క్రీన్స్ ఉన్నాయి. మీరు వర్క్ చేసే మొబైల్ డివైస్ ని బట్టి, ఒకవేళ మొబైల్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తే మీరు ఆండ్రాయిడ్ కోసం డిజైన్ చేస్తున్నారు, ఐఫోన్ కోసం యూజ్ చేస్తున్నారు అన్న క్లారిటీ మీకు వచ్చింది అని అంటే యూ కెన్ యూజ్ దీస్ ఫ్రేమ్స్. అదర్వైజ్ మీకు ఏమన్నా ఐడియా ఉందనుకోండి, అంటే ఆ మొబైల్ స్క్రీన్ సైజెస్ ఎంత అన్నది ఐడియా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ లైక్ దిస్. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ యాడ్ విడ్త్ అండ్ హైట్ ఓవర్ హియర్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 420 తీసుకున్నాను. ఓకే, 420 విడ్త్ పెట్టా, దీనికేమో 800 హైట్ పెట్టా. సో ఇది నా మొబైల్ అప్లికేషన్ సైజ్ అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది మీకు ఈ సైజెస్ ఐడియా ఉంటే డైరెక్ట్ గా సర్చ్ చేయొచ్చు, లేదని అంటే ఫిగ్మా వాడు ఆల్రెడీ ముందుగా ఇచ్చినవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన ఇమీడియట్ గా మీరు అబ్జర్వ్ చేశారా, విడ్త్ హైట్ పక్కన ఒక లింక్ ఐకాన్ ఉంది. మీరు ఇది చూస్తే దీని వల్ల యూజ్ ఏంటంటే వెన్ ఐ లింక్ ప్రెసెంట్ లింక్ అయ్యి లేదు, లింక్ చేస్తున్నా. ఓకే, లింక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నేను కనుక విడ్త్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా హైట్ కూడా ఇంక్రీజ్ అయిపోద్ది. అదే లింక్ చేయకుండా నేను విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తే విడ్త్ మాత్రమే చేంజ్ అవుద్ది. లింక్ చేసాము అని అంటే రెండిటికి కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఒక్కొక్కసారి లింక్ అయిపోయి బై డిఫాల్ట్ గానో లేకపోతే బై మిస్టేక్ గానో లింక్ అయిపోవడం వల్ల రెండు ఒకేసారి ఈక్వల్ గా సైజెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో మనం లింక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అన్నది నేను అప్కమింగ్ వీడియోస్, ఇప్పుడు నేను వీడియోస్ చెప్తాను కదా, అప్పుడు నేను చెప్తా. ప్రెసెంట్ అయితే లింక్ చేయొద్దు. స్టార్టింగ్ మీకు కావాల్సిన డైమెన్షన్స్ ని బట్టి, విడ్త్ హైట్ ని బట్టి మీకు కావాల్సిన ఫ్రేమ్ తీసుకోవచ్చు. ఇలా మొబైల్ అప్లికేషన్ కి మీకు ఏది కావాలో అది తీసుకుంటారు. అలానే ఫిగ్మా వాడు ఇంకా ఇచ్చింది ఏంటంటే టాబ్లెట్స్ కూడా యూ కెన్ యూజ్ డివైస్ సైజెస్ లైక్ ఆండ్రాయిడ్ ఎక్స్పాండర్, సర్ఫేస్ ప్రో 8, ఐప్యాడ్ మినీ, సో ఐప్యాడ్ ప్రో ఇవన్నీ ఇచ్చాడు. దాని తర్వాత మీరు చెక్ చేస్తే డెస్క్టాప్ కోసం కూడా ఇచ్చాడు. అండ్ ప్రెజెంటేషన్ వైజ్ ఏమైనా చేయాలి అనుకుంటే మనం చేయొచ్చు. అండ్ అలానే ఇంకొకటి ఏంటంటే వాచెస్ మీద ఏమైనా డిజైన్ చేస్తే దానికి కూడా రిలేటెడ్ స్క్రీన్ సైజెస్ ఎంత ఉంటది అన్నట్టు మనకి ఇక్కడ ఫ్రేమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. అలానే
పేపర్ సైజెస్ A4, A5, A6 ఇవి. అలానే కొంతమంది ఫిగ్మాని UI/UX డిజైనింగ్ కంటే గ్రాఫిక్ డిజైనింగ్ కూడా యూజ్ చేస్తారు. ఇది కూడా ఇల్లస్ట్రేటర్ కి ఏం తక్కువ కాదు. బట్ ఇల్లస్ట్రేటర్ తో కంపేర్ చేయలేం. ఏ టూల్ దానికి యూజ్ చేస్తే బెటర్ అనుకోండి. బట్ ఇల్లస్ట్రేటర్ పెయిడ్ క్రాక్డ్ వర్షన్ ఎక్కించాలి అని అంటే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే యూ కెన్ యూస్ ఫిగ్మా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు యూస్ ఫిగ్మా ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్ అన్నది అన్ని తెలుసుకుంటేనే గానీ మనం జాగ్రత్తగా యూజ్ చేయలేం అనమాట. ఓకే, పేపర్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా టెంప్లెట్స్ సైజెస్ ఇచ్చాడు. ట్విట్టర్ పోస్ట్ ఎంత, డ్రిబుల్ పోస్ట్ ఎంత, లింక్డ్ఇన్ పోస్ట్ ఎంత, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఎంత అన్నట్టు ఇచ్చారు. దాని తర్వాత ఫిగ్మా కమ్యూనిటీలో అప్లోడ్ చేయాలి అని అంటే ప్లగ్ ఇన్ ఐకాన్ ఎంత ఉండాలి, ప్రొఫైల్ బ్యానర్ ఎంత ఉండాలి, ప్లగ్ ఇన్ ఫైల్ కవర్ ఇమేజ్ ఎంత ఉండాలి అన్నది ఇచ్చారు అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా డిజైన్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు టేక్ ఫ్రేమ్. ఏదైనా సరే డైరెక్ట్ గా క్యాన్వాస్ మీద డిజైన్ చేయొద్దు. ఫ్రేమ్ అంటే ఏంటి, సింపుల్ గా మాట్లాడాలి అంటే మీరు డిజైన్ చేయడానికి కావాల్సిన ఒక పేపర్ లాంటిది. బుక్ లో మీరు నోట్ చేయాలంటే ఒక పేపర్ ఎలా ఉండాలో అలా డిజైన్ చేయడానికి మనకి ఫ్రేమ్స్ ఉండాలన్నమాట. అడోబ్ XD లో ఆర్ట్ బోర్డ్స్ అంటారు. సో ఇది అయిపోయింది, ఫైన్. దాని తర్వాత ఫ్రేమ్స్ కింద ఉన్నది ఏంటి అని అంటే సెక్షన్స్. సో ఈ సెక్షన్స్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అసలు తెలీదు. దీని వల్ల బెనిఫిట్ ఏంటి అన్నది కూడా తెలియదు. సెక్షన్స్ అనేది ఎందుకనంటే మోస్ట్లీ ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడానికి యూజ్ చేసే ఒక టూల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవన్నీ నేను స్క్రీన్స్ ఏవో పెట్టాను కదా, వీటన్నిటిని ఒకే చోట పెట్టాలి, ఇదంతా ఒక సెక్షన్ అని అనుకుంటే, అంటే ఇదంతా ఒక రిలేటెడ్ స్టఫ్ కి సంబంధించింది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కలిపి చెక్అవుట్ ప్రాసెస్ స్క్రీన్ అనుకుందాం. ఈ స్క్రీన్స్ అన్ని ఒకే చోట పెట్టాలి అని అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఒక ఫ్రేమ్ తీసుకొని ఫ్రేమ్ లోపల ఇలా పెట్టి దీనికి కలర్ చేంజ్ చేసి ఇలా పెడతా ఉంటారు. సో నెవర్ ఎవర్ డూ దట్. ఇఫ్ యూ వాంట్ టు ఆర్గనైజ్ యువర్ ఫ్రేమ్, బెటర్ యూస్ సెక్షన్స్ అనమాట. డోంట్ యూస్ ఫ్రేమ్స్. ఆల్రెడీ ఇవి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఫ్రేమ్ అయితే పెట్టొద్దు. అండ్ రెక్టాంగిల్ కూడా అసలు పెట్టొద్దు. రెక్టాంగిల్ చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తారు. రెక్టాంగిల్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయండి. లేదంటే ఫ్యూచర్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది. అది ఎప్పుడు అన్నది కూడా నేను చెప్తా. ప్రెసెంట్ అయితే మీరు ఏదన్నా డివైడ్ చేసి ప్రాపర్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టాలంటే సెక్షన్ మీద క్లిక్ చేయండి అండ్ ఆ సెక్షన్ ని మీరు ఇలా డ్రాగ్ చేయండి. సో ఇలా చేసిన తర్వాత ఆబ్వియస్ గా మీరు ఫిల్ కలర్ వైట్ అయిపోతే మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ ఇలానే మీరు క్యాన్వాస్ కి కలర్ చేంజ్ చేయడం చెప్పాను కదా స్టార్టింగ్ లో, అలానే మీరు దీనికి కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీకు కావాల్సిన కలర్ పెట్టుకోండి. ఎప్పుడు సరే బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్న సెక్షన్ గానీ క్యాన్వాస్ కలర్ గానీ బాగా హైలైట్ అయిపోయేటట్టు పెట్టొద్దు. better use a very light color or use this kind of grey colors అన్నమాట. ఓకే, ఈ గ్రే కలర్ మరి బ్లాక్ కూడా పెట్టద్దు. ఈ గ్రే కలర్స్ వల్ల మనకి ఏమవుతుంది, లోపల ఉన్న ఫ్రేమ్ లో కంటెంట్ ఈజీగానే కనిపిస్తుంది. సో ఇన్ దట్ సినారియో సెక్షన్స్ గానీ క్యాన్వాస్ గానీ మరీ వెరీ ఆడ్ కలర్స్, బ్రైట్ కలర్స్ యూజ్ చేయొద్దు. డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి. సో సెక్షన్ కి షార్ట్ కట్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నారు, షిఫ్ట్ S క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సెక్షన్ సెలెక్ట్ అయిపోద్ది అని అంటున్నారు. సో అలానే ఇంకా మనం నీట్ గా సెక్షన్స్ గురించి ఆర్గనైజ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ నేను కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను. వాటన్నిటిని కూడా నేను ఆర్గనైజ్డ్ గా పెట్టాలి అంటే ఐ కెన్ డూ ఇట్ లైక్ దిస్. సో ఈ సెక్షన్ లోపల నాకు ఈ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాను, దీనికి స్క్రీన్ షాట్స్ అని ప్రాపర్ నేమింగ్ ఇస్తా. ఇంకా క్లియర్ గా ఇవ్వాలంటే ఇవేంటి ఫిగ్మా స్క్రీన్ షాట్స్ కాబట్టి ఫిగ్మా స్క్రీన్ షాట్స్ అని క్లియర్ గా నీట్ గా నోట్ చేస్తున్నా. ఇంకా చాలా ఫిగ్మా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కదా, సో ఏం చేస్తాను, ఇంకా స్ట్రెచ్ చేసి ఈ ఫిగ్మా స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ నీట్ గా ఆర్గనైజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇదేదైతే క్రియేట్ చేశానో ఇది ఎలా పెడతా, ఒకవేళ ఈ ఫ్రేమ్ ఈ సెక్షన్ లో ఉన్నవన్నీ చెక్అవుట్ ప్రాసెస్ అనుకున్నాం కదా, సో అందుకని నేను ఏం పెడతా, చెక్అవుట్ ప్రాసెస్ స్క్రీన్స్ అని పెడతాను. ఓకే, సో ఇలానే మీరు ఏదైతే డిజైన్ చేస్తారో ఇలా చేసుకుంటూ నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటూ యూజింగ్ విత్ సెక్షన్స్ మీ ఫైల్స్ ని నీట్ గా చూపించండి. మీరు ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు మీ స్క్రీన్స్ ఒకటేమో ఒక చోట ఒకటేమో ఇంకొక చోట అలా పెడుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి వాళ్ళు కూడా ఇరిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. మీరు ఫ్రెషర్ అయినా సరే ఇంటర్న్షిప్ కి అప్లై చేసినా సరే మీరు ఇంత నీట్ గా అన్ని పర్ఫెక్ట్ గా పెట్టి నీట్ గా ఆర్గనైజ్డ్ గా చూపించారు అని అంటే వాళ్ళు మీ వర్క్ కి ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంతమంది చేసే ప్రాబ్లం ఏంటి అని అంటే ఫ్రేమ్ తీసుకోవాల్సిన ప్లేస్ లో సెక్షన్ తీసుకుంటారు. సెక్షన్ తీసుకోవద్దు. సెక్షన్ సింపుల్ గా మాట్లాడాలి అంటే ఆర్గనైజ్ చేయడానికి. ఫ్రేమ్ ఎందుకు అన్నది ఆల్రెడీ చెప్పాను కదా, ఏమన్నా మనం డిజైన్ చేయాలని అంటే వీ హ్యావ్ టు టేక్ అ ఫ్రేమ్
ఆ ఫ్రేమ్ లోపలే మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. అదర్ దెన్ దాట్ ఒకవేళ ఆర్గనైజ్ చేయాలంటే సెక్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటి, స్లైస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది ఇగ్నోరే చేస్తారు. దీని వల్ల అసలు యూజ్ చాలా తక్కువ ఉంటది. బట్ అసలు యాక్చువల్ యూజ్ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తాను, చూసేసి. సో స్లైసెస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం ఇక్కడ కొన్ని స్క్రీన్స్ పెట్టాను. ఇప్పుడు ఈ స్క్రీన్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఇమేజ్ మాత్రమే కావాలి అని అనుకుంటే వాట్ యూ కెన్ డూ ఇస్, మీరు ఈ ఇమేజ్ ఉంది కదా, నాకు ఈ ఇమేజ్ కావాలి అని అంటే మనం డైరెక్ట్ ఇది సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసినా సరే అయిపోద్ది. మనకి ఎక్స్పోర్ట్ చేసేది ఈ పర్టికులర్ ఇమేజ్ మాత్రమే. కానీ స్లైస్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే సెలెక్ట్ చేసామో, ఓకే, ఈ సెలెక్ట్ చేసిన దాన్ని మనం ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది అనమాట. విత్ హైట్ ఎంత అయింది చూపిస్తుంది అండ్ యాక్సెస్ ఎంత ఉన్నదని చూపించి స్లైస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఈ ఇమేజ్ ని ఎలా ఇండివిజువల్ గా మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఇమేజ్ వస్తుందో సేమ్ అలానే ఈ స్లైస్ కూడా మనకు అలాగే హెల్ప్ అవుతుంది అనమాట. స్లైస్ చాలా తక్కువగా యూజ్ చేస్తారు. మీకు ఏమన్నా కావాలి అని అనుకుంటే, ఒకవేళ ఇదే మీకు ఇమేజ్ లాగా రావాలి అనుకుంటే వాట్ యూ క్యాన్ డూ ఇస్ యూ క్యాన్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఆటో లేఅవుట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసినా సరే అయిపోద్ది అనమాట. ఒకవేళ మీకు ఆటో లేఅవుట్ చేయడం రాదు, అదంతా తలనొప్పి అనుకునే వాళ్ళకి ఇన్ దాట్ సినారియో మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎం ఏదైతే ఉందో ఆర్ సైజెస్ నుంచి ఇది ఏదైతే ఉందో ఇదంతా మీకు కావాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్, క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. పిఎన్జీ కావాలా లేదంటే జేపీజీ కావాలా, పిఎన్జీ అంటే బ్యాక్గ్రౌండ్ రాదు కదా, సో అలా కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ పిఎన్జీ అండ్ ఎక్స్పోర్ట్ స్లైస్ 1 అని క్లిక్ చేయండి. 2 సార్లు క్లిక్ చేసేసా, అందుకని 2 సార్లు వచ్చి. సో ఇది ఉంది కదా, చూసారు కదా, దీన్ని నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదైతే మనకి ప్లేస్ అయిపోయింది అన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఇంకా క్లియర్ గా కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి, 1x కాదు 2x 3x 4x మీకు కావాల్సిన క్లారిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. బట్ ఫైల్ సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట, ఎంబీస్ అనేవి పెరిగిపోతాయి.